మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల హోసన్న దైవ సందేశాలు అనే కార్యక్రమాన్ని వింటున్న దేవుని బిడ్డలైన మీకు శుభం కలుగునగాక. ఈ శుభవాళ్ళ ఒక మాట మీతో చెప్పాలని నేను ఆశపడుతున్నాను. అదేమిటో తెలుసా? మన జీవితంలో ఎల్లప్పుడూ నా మాటే పైన ఉండాలి అనే తపన ఉంటుంది. మీకు కాదు, నాకు కాదు, మానవాకృతితో ఊరేగిన వాళ్ళందరికీ ఇదే స్వభావం. ఇంట్లోకి వెళ్ళని నాదే పై మాట ఉండాలి. ఎక్కడ ఏం చేసినా నేను వాడి చేతి కింద ఉండడం ఏమిటి, వాడు చెప్పినట్టు నేను వినడం ఏమిటి, ఇది శరీరంలో రంగరించబడిన భయానకమైన శాపకరమైన అనుభవం. కానీ వ్యక్తులు, దేవుని ఎరిగిన వారు ఇట్లాంటి విషయాలు చాలా జాగ్రత్తగా ఉంటారు. దేవుని ఎరగని వారును, దేవుని కార్యాలు గమనించిన వాళ్ళను ప్రతిదానిలో శరీరం కోరుకున్నట్టుగా నా పెత్తనం సాగాలి, నా మాటే సాగాలి, నా మాటే పైన ఉండాలి అంటుంటారు కదా. అది ప్రమాదకరం. కానీ ఎప్పుడైతే నీ జీవితంలో దేవుని మాటకు నువ్వు లోబడి నువ్వు తగ్గించుకోగలిగితే, అంటే నీ పట్టు నీ అధికారం కాక నీవు అన్నిటిని వదులుకొని ఆయన అధికారాలకు ఒప్పుకుంటే గొప్ప కార్యాలు నువ్వు చూస్తావు. ఉదాహరణకు సామెతల గ్రంథంలో చాలా తేటగా రాయబడిన 3వ అధ్యాయంలోని 6వ వాక్యంలో ఇలాగున రాయబడి ఉంది. ఏమని రాయబడి ఉంది తెలుసా? నీ ప్రవర్తనంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొను. ఈ మాట మీకు నవ్వొచ్చినట్టున్నా, బాధగా అనిపించినా, నీవు ఒక అధికారి చేతిలో ఉంటే దీవెన, నిన్ను నడిపించేవారి చేతిలో ఉంటే ఆశీర్వాదం. ఆయన నీకు ప్రభువు అయి ఉండాలి, యేసుదేవుడు. ఆయన నీకు అధికారి అయి ఉండాలి. అధికారి ఆదేశాలు ఇస్తాడు, అధికారి నీకు పనిని కేటాయిస్తాడు, అధికారి లెక్క చూస్తాడు, అధికారి నువ్వు చేయవలసిన కార్యక్రమాన్ని ఈ టైం టు ఈ టైం చేయాలని చెబుతూ ఉంటాడు. దేవుడు ప్రభువుగా ఉంటాడు, ఏలుతూ ఉంటాడు. ప్రభు అయిన వాడు నీ అవసరాలు తీరుస్తూ ఉంటాడు. ఆయన అధికారి అయి ఉంటాడు, నీకు క్రమాన్ని నేర్పిస్తూ ఉంటాడు. చాలాసార్లు ప్రభువా నువ్వు నన్ను ఏలయ్యా అంటావు. అంటే అన్నీ ఇస్తాడు కదా. నడవడానికి రోడ్డు అయినా ఇస్తాడు, కావలసిన ఆహారం ఇస్తాడు, సమృద్ధి ఇస్తాడు. కానీ అధికారి అయితే ఏం చేస్తాడు? తప్పనిసరిగా క్రమాన్ని నేర్పుతాడు. అక్కడ వస్తుంది ఇబ్బంది. నీకు ఇష్టం లేని పని చేపిస్తాడు. నువ్వు అనుకున్న టైంలో నువ్వు చేస్తామంటే నిన్ను ఆయన అనుకున్న టైంలో పని చేపిస్తాడు. ఆయన అధికారం ఎలా ఉంటుందో తెలుసా? గట్టిగా ఉంటుంది, పెత్తనం చేసినట్టు ఉంటుంది. నీకు ఇష్టం లేకపోయినా ఒళ్ళొంచి నువ్వు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. చాలాసార్లు మన కుటుంబాలు దెబ్బతినటం ఇక్కడే. మన భాగ్యం పొందుదాం అనుకుంటాం, అభాగ్యం అవుతాం. క్షేమంగా ఉండాలనుకుంటాం, క్షేమస్థితిని కోల్పోతాం. కారణం ఏంటో తెలుసా? అధికారి లేని అనుభవం. అధికారి ఎప్పుడైతే ఉంటాడో వాని ఆలోచనలని దీవెనకరంగా ఉంటాయి. అప్పుడు నీకొచ్చే బాధ ఏమిటంటే అహం ఎదురొస్తుంది. నీలో అహం చావకపోతే ఆయన అధికారానికి ఒప్పుకోలేదు. ఎప్పుడైతే నీ అహం నేను, నాది, నాకు తెలుసు అనే తత్వం ఎప్పుడైతే వదిలించుకుని వాటిని చంపి, దేవా నువ్వు చెప్పినట్టే చేస్తానయ్యా అధికారి, నీ ఇష్టమే నేను చేస్తాను అంటే నీ జీవితంలో రాణిస్తావు. మేలైన ఆలోచనతో పనిచేసి బద్ధకస్తులు కాకుండా చేస్తాడు. ఒకరోజు నువ్వు పడ్డ ప్రయాసకు ప్రగతిలో నీకు బహుమానాలు ఉంటాయి, దీవెనకరమైన అనుభవాలు ఉంటాయి. ఈ మాటలు మాకు తెలుసులే అన్నట్టు మీకు అనిపిస్తుంది కదా. ఏం కంగారు పడబాకండి. ఇప్పుడున్న స్థితిలో నీవు ఉండవు. ఇప్పుడు నష్టాలకు కారణం ఏంటంటే నువ్వు వెళ్ళకూడని మార్గాన వెళుతున్నావు. నీ నష్టాలకు కారణం ఏమిటంటే దేవుడు అలా చెప్పాడు, ఇలా చేస్తే తప్పేమిటి అంటూ విత్తనం వేస్తావు. అదేగా నష్టం. దేవుడు చెప్పిన సీజన్లో విత్తనం వేస్తే, కష్టకాలం మంది ఆయన చేతి కింద నిలబడితే, ఆయన నీకు ఇష్టం లేని పని చేపిస్తున్నప్పుడు సంతోషంతో చేయగలిగితే ప్రతిభ మొదలవుతుంది, పథకం నీకు దక్కుతుంది, ప్రయాసకు జీతం వస్తుంది, అద్భుతమైన వెలుగు వస్తుంది, నీకు మంచి రోజులు సిద్ధంగా ఉంటాయి. ఈ రోజైనా ఈ మాటలు విన్నాకైనా ఇక మీదట జరిగే ఆ కార్యక్రమాల్లో నీ సొంత ఆలోచనలు, అభిప్రాయాలను పక్కన పెట్టి నీ తండ్రి అయిన దేవుడు, నీ ఆరాధ్యమైన యేసు మాటకు లోబడి అధికారానికి ఒప్పుకొని చూడు. ఎన్ని అద్భుతాలు జరుగుతాయో. నయమాని ఒక అతను ఉండేవాడు, కుష్ఠరోగి. అతను ఒక దైవజనుడి దగ్గరికి వెళితే ఆయన అన్నాడు కదా, నువ్వు వెళ్ళి 7 సార్లు యోర్దాన్లో మునుగు అన్నాడు. కడుపు మండిపోయింది. సేనాపతి కదా, ఏమిటి అంత చౌకబరుగా మాట్లాడాడు, నా అధికారం నా హోదా ఏమిటి అనుకున్నాడు. కానీ మునగటానికి నిరాకరిస్తే పక్కనున్నవాడు సలహా చెప్పాడు, వెండడగలేదు కదా మునిగి చూడు అని. వెంటనే తన మాటలన్నీ పక్కన పెట్టి, అధికారం అక్కడ పక్కన పెట్టి నెమ్మదిగా నీళ్ళలో మునిగాడు. కొన్ని సంవత్సరాలుగా వెంటాడి మరణానికి సమీపించిన అతని రూపంలో కుష్ఠరోగం వదిలిపోయింది. 7వ సారి మునిగి లేచేటప్పటికి పసిపిల్ల దేహం కలిగింది. విన్నారుగా?
నీ అధికారం పక్కన పెట్టు, దేవుని అధికారానికి, ఆయన మాటకు, ఆయన చిత్తానికి అప్పగించుకో. అద్భుతం నీకు జరగబోతుంది. పరిశుద్ధుడును ప్రేమామడిన ప్రభు వందనాలయ. బిడ్డలను దీవించండి. నీ అధికారం ద్వారా వీడు మేలు పొందాలి, బిడ్డల క్షేమం కలగాలి, ప్రతి వారికి రక్షణ కలగాలి, ఇంట్లో నెమ్మది ఉండాలి, కష్టార్జితం దీవెనకరంగా ఉండాలి, పిల్లలకు నోటి నిండా నవ్వు ఉండాలి, ఎదిగిన పిల్లల వివాహాలు జరగాలి, చదువుల రంగంలో తోడై ఉండాలి, వృద్ధులకు ఆరోగ్యం కలగాలి, చెదిరిన కాపురాలు సెట్ చేయబడాలి, ఆశీర్వాదంతో నడిపించబడాలి. యేసు పేరట వేడుచున్నాము తండ్రి. ఆమేన్.